భారతదేశం జపాన్ ఆర్థిక పోరాటం. నమస్కారం స్నేహితులారా, స్వాగతం మన యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మనం రెండు గొప్ప ఆసియా దేశాల ఆర్థిక బలాబలాల గురించి మాట్లాడుకుందాం, భారతదేశం మరియు జపాన్. ఈ రెండు దేశాలు ప్రపంచ పటంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. కానీ ఆర్థికంగా చూస్తే ఈ రెండు దేశాలు ఎంత భిన్నంగా ఉన్నాయో మీకు తెలుసా? మనం ఈ వీడియోలో జీడీపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రెండు దేశాల ఆర్థిక పరిస్థితులను విశ్లేషిద్దాం. భారతదేశం వేగంగా అభివృద్ధికి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా, జపాన్ అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచానికి ఎలా తెలుస్తున్నాయో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆసక్తికరమైన పోలికలోకి వెళ్దాం. ముందుగా మనం జీడీపీ గురించి మాట్లాడుకుందాం. 2020 నాటికి భారతదేశం యొక్క జీడీపీ సుమారు $3.7 ట్రిలియన్ అని అంచనా. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం గర్విస్తోంది. అంతేకాదు, భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మరోవైపు జపాన్ జీడీపీ సుమారు $4.2 ట్రిలియన్. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ నిలిచింది. అయితే ఇటీవలి కాలంలో జపాన్ వృద్ధి రేటు కొంతగించింది. జీడీపీ పరంగా చూస్తే జపాన్ ముందంజలో ఉన్నప్పటికీ భారతదేశంగా అందుకునే అవకాశం ఉంది. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. భారతదేశ జనాభా 140 కోట్లకు పైగా ఉండగా ఒక్కొక్కరి సగటు ఆదాయం జనానికి సుమారు $2,400 మాత్రమే. అభివృద్ధి చెందుతున్న దేశం కావడం వల్ల ఈ సంఖ్య తక్కువగా ఉంది. జపాన్ జనాభా సుమారు 12.5 కోట్లు, కానీ అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సుమారు $33,000. అంటే జపాన్ ప్రజలు సగటున భారతీయుల కంటే 13 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశం కావడం వల్ల జపాన్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంది. చివరగా ఈ రెండు దేశాల ఆర్థిక బలాబలాలను విశ్లేషిస్తే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, యువ జనాభా భారతదేశం యొక్క బలమని స్పష్టంగా తెలుస్తోంది. భవిష్యత్తులో భారతదేశం ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. జపాన్ అత్యంత అభివృద్ధి చెందిన దేశం. ఆధునిక సాంకేతికతలో జపాన్ ముందంజలో ఉంది. అయితే జపాన్ వృద్ధి రేటు తక్కువగా ఉంటని ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఉన్న స్థిర సాకర్యాలు చూస్తే జపాన్ మంచి దేశమని చెప్పవచ్చు, కానీ అవకాశాలు వృద్ధి దిశగా చూస్తే భారతదేశం గొప్ప అవకాశం కలిగిన దేశం అని స్పష్టం అవుతోంది. ఇది స్నేహితులారా, భారతదేశం మరియు జపాన్ ఆర్థిక పోలిక. మీరు ఏ దేశం ఆర్థిక వ్యవస్థను బలమైనదిగా భావిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన పోలికల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. చైనా వర్సెస్ భారత్ అభివృద్ధి వ్యత్యాసాలు ఒక విశ్లేషణ. భారతదేశం కంటే చైనా ఎలా ముందుందో తెలుసుకోవాలని ఉందా? ఆర్థికాభివృద్ధిలో రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలను విశ్లేషిద్దాం. విధాన నిర్ణేతలు, యువత, విద్యావంతులు ఈ సమాచారంపై దృష్టి సారించండి. చైనా ఆర్థికంగా, పారిశ్రామికంగా భారతదేశం కంటే ఎందుకు ముందుంది? స్థూల జాతీయోత్పత్తి, జీడీపీ, పరిమాణం, తలసరి ఆదాయం, ఉత్పత్తి రంగం, ఎగుమతులు, మౌలిక సదుపాయాలు, పేదరిక నిర్మూలన వంటి 10 అంశాల్లో చైనా గణనీయమైన ప్రగతి సాధించింది. చైనా జీడీపీ $14 మరియు 72 ట్రిలియన్లు కాగా, భారత్ జీడీపీ $3 మరియు 41 ట్రిలియన్లుగా ఉంది. తలసరి ఆదాయంలో కూడా చైనా $12,969, భారత్ $2,937 కంటే చాలా ముందుంది. చైనా ప్రపంచ ఉత్పత్తిలో 30% వాటా కలిగి ఉంది. అత్యాధునిక రైల్వే నెట్వర్క్ను అభివృద్ధి చేసింది. పేదరికాన్ని నిర్మూలించడంలో చైనా సాధించిన విజయం అద్వితీయం. ఈ వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం ద్వారా భారతదేశం అభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించవచ్చు. వ్యాపారవేత్తలు, పాలసీ రూపకర్తలు ఈ దిశగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.